ఫ్రెండ్స్, ప్రస్తుతం భారత జట్టు టీ20ల విషయంలో చాలా అంటే చాలా ఘోరంగా ఉంది. ఎందుకనంటే ఐర్లాండ్తో జరిగిన సిరీస్ కానీ, ఇంగ్లాండ్తో జరుగుతున్న సిరీస్ కానీ పూర్తిగా చేతులెత్తేసింది. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఓడిపోవడం ప్రాబ్లం కాదు, ఓటమి ఎలా పొందింది అనేదే ప్రాబ్లం. 75 పరుగులకి అంత స్ట్రాంగ్ బ్యాటింగ్ ఆర్డర్ ఉన్నప్పటికీ ఓటమి పాలవ్వడం అనేది నిజంగా ఎక్కడ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది ఇప్పుడు బీసీసీఐ. అయితే ఈ నేపథ్యంలో సునీల్ గవాస్కర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. హీరోలా ఉండే టీ20 జట్టు దేశానికి సంబంధించి జీరోలా అయిపోయింది అంటే దానికి కారణం శ్రేయస్ అయ్యర్ అంటూ ఒక్కసారిగా షాకింగ్ కామెంట్స్ చేశాడు. అసలు ఇంతకీ తను ఏమన్నాడు, శ్రేయస్ అయ్యర్ విషయంలో తప్పు ఎక్కడ జరుగుతుందనేది చూసినట్టయితే టీమిండియా వరుస వైఫల్యాలపై సునీల్ గవాస్కర్ తీవ్రంగా స్పందించాడు. గతంలో సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో భారత్ ఒక్క సిరీస్ కూడా ఓడిపోలేదు. సూర్య కెప్టెన్ గా ఉన్నప్పుడు ఆడిన అన్ని మ్యాచ్లో కేవలం 8 మాత్రమే భారత్ ఓడింది. సూర్యకుమార్ యాదవ్ పవర్ అలాంటిది. రోహిత్ శర్మ రిటైర్మెంట్ తర్వాత సరికొత్త ఓపెనింగ్ జోడీతోనే సూర్య అద్భుతమైన విజయాలు సాధించాడు. కానీ శ్రేయస్ అయ్యర్ చేతికి పగ్గాలు వచ్చాక భారత్ ఇప్పటి వరకు ఆడిన 5 మ్యాచ్లో ఒక్కటి కూడా గెలవలేకపోయింది. దీనికి ప్రధాన కారణం ఏంటి అనేది కనుక చూస్తే డ్రెస్సింగ్ రూమ్. ఐపీఎల్ డ్రెస్సింగ్ రూమ్ వేరు, టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ వేరు. ఇక్కడ శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్కి సంబంధించిన వ్యూహాలను మాత్రమే రచిస్తున్నాడు. సూర్యకుమార్ యాదవ్ జట్టులోని ఆటగాళ్లందరితో ఎంతో సరదాగా కలిసిపోతూ ప్రతి వ్యూహాన్ని మైదానంలోకి వెళ్లే ముందు వారితో చర్చించేవాడు. కానీ శ్రేయస్ అయ్యర్ విషయంలో ఆ సన్నిహిత్యం, కమ్యూనికేషన్ లోపం ఉన్నట్టు చాలా స్పష్టంగా కనబడుతోంది. ఆటగాళ్లతో మాట్లాడకుండా ఒంటెత్తు పోకడలతో వెళ్లటం వల్లే జట్టుకి ఈ స్థితి వచ్చిందంటూ విమర్శలు వస్తున్నాయంటూ చెప్పాడు. అయితే కెప్టెన్ నిలదీసిన గవాస్కర్, ముఖ్యంగా చెప్పాలి అంటే యువ సంచలన వైభవ్ సూర్యవంశీ ప్రదర్శనపైన కూడా గవాస్కర్ నిరాశ వ్యక్తం చేశాడు. కనీసం 5-6 ఓవర్ల పాటు క్రీజ్లో నిలబడడానికి కూడా భారత ఆటగాళ్లు ప్రయత్నించడం లేదంటూ ఎద్దేవా చేశాడు. అయితే ప్రపంచ కప్ గెలిచిన జట్టు అంతా ఇదైనప్పుడు ఫలితాలు ఎందుకు వస్తున్నాయి అంటూ ఆయన ప్రశ్నించాడు. ఒక్క మాటలో చెప్పాలంటే సునీల్ గవాస్కర్ మన మనసులో ఉన్న ప్రశ్నలన్నింటినీ కూడా అడిగి కడిగి పడేసినట్టు నాకు అనిపించింది. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.